హలో గాయ్స్, సో మేము వెస్ట్ సైడ్లో ఉన్నాం. టోనీ బర్త్డే షాపింగ్ చేస్తున్నాం అనమాట. షాపింగ్ అంటేనే చాలా చాలా సేఫ్ చేస్తాడు, కానీ ఈసారి ఎందుకు ఒక్కొక్కగా చేసేసిండు. సో అండ్ చాలా మంది నిజంగా నన్ను అడిగిండు డాన్స్ వీడియోస్లో. ఇదే గచ్చిబౌలి వెస్ట్ సైడ్ నుంచే తీసుకున్నా. నేను ఇప్పుడు గచ్చిబౌలి వెస్ట్ సైడ్లోనే ఉన్నాను అనమాట. సో ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఐ లవ్ దట్. సో టోను షాపింగ్ కంప్లీట్ అయిందా? ఆఫ్ కోర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకో వెస్ట్ సైడ్కి వెళ్దాం. ఇక్కడ శరత్ సిటీలో ఇంకా పెద్దగా ఉందంట. న్యూ కలెక్షన్ వచ్చింది. విల్ సీ దేర్. Tonu, what are you eating now? We are eating, not eating. We are drinking, not drinking. So basically, AMB వచ్చినాం to have some shopping. అండ్ ఏడ తిందామన్నా కానీ ఫుల్ క్రౌడ్ ఉంది. సో మంచిగా స్టార్టర్స్లోకి వచ్చి కూర్చొని బెట్టే క్యూటీ టీజే ఫ్యామ్ హియర్. వీఆర్ హ్యావింగ్ సమ్ కాఫీ, బెల్జియన్ చాక్లెట్ ఫ్రాపిచినో అండ్ సమ్ ఫుడ్ స్టఫ్. అది కూడా ఆఫర్ ఉందని చెప్పి తీసుకున్నాం. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే నేను అసలు విష్ చేయలేను టోనీకి. సో నేను కార్లో తీసుకొని మైండ్ బాగాలేదు ఎక్కడ పోదామని చెప్పి తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఒకళ్ళు 1 by 1 హ్యాపీ బర్త్డే టోను అని చెప్పి టీ షర్ట్ పైన ఫోటో వేయించామన్నమాట. అట్లా వచ్చి అండ్ లాస్ట్ 4th బైక్ వచ్చేసి స్మోక్ ది ఉంటది కదా, అది తీసుకొని రావాలి. కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళు కనిపించలేదని నేను చెప్పి కార్ ఆపమన్నా కథం వీళ్ళు ముగ్గురు వచ్చేసి డైరెక్ట్ గా నిల్చున్నారు అనమాట. సో అది కొంచెం ఎగ్జైట్ అయ్యిండే, కాకపోతే మళ్ళీ స్క్రిప్టెడ్ వీడియో తీసినాము. అదే ఇదన్నమాట. సో వావ్ ఎక్స్ప్రెషన్ అనేది అంతా స్క్రిప్టెడ్ ఇందులో. ఏ హ్యాపీ బర్త్డే టోను, హ్యాపీ బర్త్డే టోను, హ్యాపీ బర్త్డే టు యూ. కాకపోతే వి ఎంజాయ్డ్ ఇట్, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నేను అనుకున్నట్టు రాలే అని చెప్పి అదేంటో టోనీ బర్త్డేకే సరిగ్గా అంటే మనీ ఉండవు అనమాట. మనీ లేవు అంటే రావవి ఏంటో. అది బర్త్డే 4 years నుంచి అలాగే జరుగుతుంది. ఎవ్రీడే ఎప్పుడు డబ్బులు ఉంటాయి కానీ టోనీ బర్త్డే వచ్చే టైంకి డబ్బులు రావు. కొన్ని బర్త్డేస్ అట్లనే మేము వెళ్ళిపోయి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినాం. నిన్న నైట్ నుంచి స్క్రిప్టెడ్ ఇంత ప్లాన్ చేస్తే ఫెలోస్ ఆల్ మేడ్ ఇట్ ఫ్లాప్. కొంచెం డిసప్పాయింట్మెంట్ తో మమ్మీ కూడా చెప్పలే, డాడీ కూడా చెప్పలే అసలు విషెస్. సో వీడియో కాల్ లో మాట్లాడిపిస్తూ కేక్ కటింగ్ అయితే చేపించేసాం అనమాట. స్టిల్ అది ఒక ఫీలింగ్ అయితే లోపల ఉందన్నమాట. అసలు సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అని చెప్పేసి. సో ఇంకా అదే కొట్లాడుతున్నాం మేము అందరము. ఆంటీకి కంప్లైంట్ చేస్తుండు దీక్షిత్లు. ఇంకా ఇదే టీ షర్ట్స్ అనమాట మేము వేపించింది. ఆల్ క్రెడిట్ గోస్ టు మై టీమ్ మెంబర్స్ ప్రశాంత్, దీక్షిత్, నోయల్, నిఖిల్ అండ్ అభిలాష్. థ్యాంక్ యూ ఫర్ దిస్ సర్ప్రైజ్ అండ్ బీయింగ్ విత్ మీ. ఫైనలీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అనమాట. ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసాము. కేక్ కటింగ్ కి జస్ట్ ముందు శ్రీకర్ వచ్చిండు. సో కేక్ కటింగ్ అవుతుంది. యాక్చువల్ గా మేమందరం ప్లాన్ చేసినాము. శ్రీకర్ అని మీరు ఆల్రెడీ చూసుంటారు, పుట్టినరోజు జేజేలు అబ్బాయి, అతను రావాలి. కానీ అనుకోకుండా తుల్జాపూర్ వెళ్ళడం వల్ల తను ఎక్కడ మిస్ అయిపోతాను అని చెప్పి శంకర్పల్లి నుంచి ఇక్కడ వరకు వచ్చిండు. కానీ మేమిద్దరం ప్లాన్ వేసుకున్నాం అనమాట, ఇంట్లోనైనా సర్ప్రైజ్ చేయాలి టోనీని అని చెప్పి. నేను వాడిని తిట్టినట్టు యాక్టింగ్ చేస్తే వాడు కూడా కోపంతో వెళ్ళిపోయిండు. కానీ అక్కడ అందరు తిట్టుకున్నారు. పాపం ఏంది అంత అవసరమా, అంత ర్యాష్ డ్రైవింగ్ అవసరమా అని చెప్పి. కానీ పాపం వాళ్ళకి తెలీదు వాళ్ళు గొర్రెలు అవ్వబోతున్నారని చెప్పి. ఇక్కడ శంకర్పల్లిలో మా ఇంట్లో సర్ప్రైజ్ ప్లాన్ చేయాలంటే టైం కావాలి కదా, అందుకని నేనేమనలేదు, తొందర పెట్టలేదు. మెల్లగా కేక్ కటింగ్ చేసి మెల్లగా ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం ఇంకా ఇంటికి. ఇక్కడ శ్రీకర్ వాళ్ళందరూ ఇదైతే స్టార్ట్ చేసినారు డెకరేషన్. సో గైస్ ఈరోజు అనుకోకుండా నేను తుల్జాపూర్ పోవాల్సి వచ్చింది. దాని తర్వాత అన్న సర్ప్రైజ్ కి కొంచెం లేట్ అయినా. సో ఆడికి పోయినా, కాకపోతే ఆడికి పోయి ఒక చిన్న కిట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన అలిగినట్టు అక్క తిప్పింది నన్ను. సో అలిగినట్టు ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం, మేము డెకరేట్ చేస్తున్నాము. అన్న వాళ్ళు ఇంకా అన్నే ఉన్నారు. సో వాళ్ళు రావడానికి ఒక 1 hour టైం పడుతుంది. 1 hour లోపు మేము ఇదంతా రెడీ చేస్తాం. సో గైస్ ఇప్పుడైతే డెకరేషన్ అయిపోయింది మొత్తం కంప్లీట్. అన్న వాళ్ళు వస్తారంట, మోకిలా దాటిరంట. సో ఇప్పుడు మేమంతా పవర్ కట్టుకుని రెడీ అవుతాం.
అన్న ఎంట్రీ ఒకసారి చూడండి ఎట్లా. సో నాకు టెలిగ్రామ్ లో పెడుతున్నారు ఎట్లా వచ్చింది డెకరేషన్ అని చెప్పి. ఐ వాజ్ సో సాటిస్ఫైడ్ విత్ ద డెకరేషన్. అండ్ నేను అందరు టెక్స్ట్ చేస్తున్నాను అనమాట, ఇడునా అని చెప్పి. శంకర్పల్లి వచ్చిన అనగానే ఇంకా సీసీ కెమెరాలో మా కార్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదన్నా సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఫుల్ హోప్స్ తో నేను ఉన్నా అనమాట. అస్సలు ఎక్కడ డౌట్ రానియకుండా టెలిగ్రామ్ లో మెసేజెస్ చేస్తున్నా. డౌట్ రాలేదు, టోనీతో మాట్లాడుకుంటూనే ఇక్కడ మెసేజెస్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ వచ్చేసినాము. కానీ ఎట్లా డివియేట్ చేయాలి, విండోలో నుంచి చూసేస్తాడేమో అని చెప్పి రోడ్ సైడ్ విండోస్ క్లోజ్ చేసిన, కానీ ఇక్కడ క్లోజ్ చేయలేదు అనమాట. బైక్స్ అన్ని దాచేసి, చెప్పలన్నీ దాచేసి, ఇంకా ఫైనల్ డోర్ ఓపెన్ చేయగానే హీ ఫెల్ట్ సో సర్ప్రైజ్డ్. ఇదైతే నాకు చాలా నచ్చింది. బర్త్డే హీఈస్ గివింగ్ పార్టీ అనుకున్నాం, కానీ కాదు, నేనే ట్రీట్ ఇస్తున్నా ఇక పోనే పాపమేగా అని. సో వీఆర్ గోయింగ్ టు వయామోకా. రీసెంట్ ఇక్కడనే మంచి ప్లేస్ అనమాట. అంబియన్స్ అయితే బాగుంది చూడనీకే. ఫుడ్ అయితే టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తా. లెట్స్ గో. మమ్మీ, ఈ తొట్టి గ్యాంగ్ అందరూ వస్తుండ్రు. దిస్ ఫెలో దిస్ ఫెలో ఇస్ అ ప్యూర్ వెజిటేరియన్ అండ్ దిస్ ఫెలో ఆల్సో. అరే జరుగు, నువ్వు కాదు వెజిటేరియన్, నువ్వు దిస్ ఫెలో. అరే అరే వీడు దిస్ ఫెలో చికెన్ వెజిటేరియన్. మటన్ వెజిటేరియన్. వీడు ఆల్ వెజిటేరియన్. Katraj 1 2 3 4 mic check speaker. Okay, all done. Finally we came Vyamoka. పార్టీ నేను ఇస్తలేదు, కంపెనీ ఇస్తుంది. కంపెనీ అంటే టీజే టాప్స్ ఓనర్ CEO I'm nothing. జగన్మోహన్ రెడ్డి 19. జగన్మోహన్ రెడ్డి fan. Congrats 19. టీజే టాప్స్. సో
సో గాయ్స్ యాక్చువల్గా వ్లాగ్ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఫోన్ టోనీ దగ్గర ఉంటుంది కదా, ఎక్కడ చూసేస్తాడు అని చెప్పి స్టార్ట్ చేయలే. సో ఫస్ట్ సర్ప్రైజ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే ఫ్లాప్ అయిందంటే హీ గాట్ సర్ప్రైజ్ ఏ లిటిల్ బిట్. కానీ వచ్చేటప్పుడు పాపం శ్రీకర్, మన నోయల్ అండ్ ప్రశాంత్, దత్తు బాగానే మంచిగా చేసిండు. ఆ ఫోటో చూడంగానే అమ్మయ్య అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇక్కడ వయామోకాకి వచ్చాము, ఏదైనా స్నాక్స్ తినేసి అలాగే మీకు రివ్యూ ఇద్దామని. ప్లేస్ అయితే చూడడానికి మస్తు ఉంది, కానీ ఫుడ్ ఎట్లుంటుందో చూడాలి. ఫ్రైడ్ రైస్ ఏమో ఉంది అండ్ సమ్ స్టార్టర్స్ అండ్ రోటీస్ ఇవే అవైలబుల్గా ఉన్నాయి. సో మళ్ళీ వద్దాం వయామోకాకి, అప్పుడు ట్రై చేద్దాం. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. గైస్ ఫుడ్ తినడం అయితే బాగుంది. లుక్ మై డాడ్. కాదు వాళ్ళ వీడియోస్ ఎంత అయ్యింది ఏమైంది అని చెప్పి లెక్కలేసుకుంటుండే. ఇక్కడికి వచ్చి మేమందరం ఏమో పిక్చర్లాగా మాట్లాడుకుంటున్నాం. సీ మై డాడ్. సో గాయ్స్ ఫైనల్లీ వయామోకాలో డిన్నర్ అయితే అయిపోయింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడతో మన వ్లాగ్ అయితే ఎండ్. మీరు కూడా ఇన్ అండ్ అరౌండ్ శంకర్పల్లి ఆర్ హైదరాబాద్ లో ఉంటే వచ్చేసేయండి వయామోకా. అక్కడ నుంచి మా తొట్టి గ్యాంగ్ వస్తుంది. గాయ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీచర్ టాక్స్. బై బాయ్. కంప్లీటెడ్ డిన్నర్.